హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 జీవోలపై కీలక నిర్ణయాలండి. సీఎం ఫైలుపై సంతకం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు మరియు ప్రభుత్వ సొసైటీలలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులు ఒక రకమైన అభద్రతా భావంతో మరియు తీవ్ర మనస్తాపంతో కాలం వెల్లదీస్తూ ఉన్నారు. సో దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసు అనేది 62 ఏళ్లకు పెంచుతూ గతంలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, కార్పొరేషన్ ఉద్యోగుల విషయంలో మాత్రం ఆ ఫైలుపై ఆమోద ముద్ర పడటంలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. ఒకే ప్రభుత్వ పరిధిలో పనిచేస్తూ ఒక వర్గ ఉద్యోగులు 62 ఏళ్ల వరకు గౌరవప్రదంగా విధుల్లో కొనసాగుతుంటే, తాము మాత్రం కేవలం 60 ఏళ్లకే పదవీ విరమణ చేయాల్సి రావడం పట్ల తీవ్ర వివక్షకైతే గురవుతున్నామని అయితే వారు భావిస్తూ ఉన్నారు. ఈ జాప్యం వల్ల ప్రతి నెల కూడా ఎంతోమంది నైపుణ్యం కలిగినటువంటి సిబ్బంది తమ సర్వీసు కోల్పోతూ ఆర్థికంగా మరియు వృత్తిపరంగా నష్టపోతూ ఉన్నారు. ఇది వారి కుటుంబాలలో తీవ్ర ఆందోళన అయితే నింపుతోంది. మరోవైపు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్నటువంటి అత్యంత కీలకమైన సమస్య, 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి ఆ తర్వాత విధుల్లో చేరినటువంటి సుమారు 11,000 మంది ఉద్యోగుల యొక్క పెన్షన్ విధానం. ఈ యొక్క 11,000 మంది ఉద్యోగులు నిజానికి పాత పెన్షన్ విధానానికి అంటే ఓపీఎస్‌కి అర్హులైనప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల లేదా కోర్టు కేసుల వల్ల గానీ నియామక ప్రక్రియ అనేది ఆలస్యమైపోయి సీపీఎస్ అమల్లోకైతే వచ్చిన తర్వాత వారు విధుల్లో చేరాల్సి వచ్చింది. సో, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటువంటి వారిని పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేసినప్పటికీ, రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్రం ఈ ఫైల్‌లను ముందుకు కదలకుండా కాలయాపన చేస్తోందనైతే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క నాన్చుడు ధోరణి వల్ల వేలాది మంది ఉద్యోగుల పదవి విరమణ అనంతరం జీవితం అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరియు వారిలో ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ 2 ప్రధాన సమస్యలకు సంబంధించి ఫైళ్లలో గత కొన్ని నెలలుగా సచివాలయ ప్రాంగణంలోని ఆర్థిక శాఖ అధికారుల టేబుళ్ల వద్దే నిశ్చలంగా అయితే ఉండిపోవడం ఉద్యోగులకు ఒక పెద్ద శాపంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగినటువంటి ప్రతిసారి ఈసారైనా తమ సమస్యలకు మోక్షం లభిస్తుందని ముఖ్యమంత్రి గారు తమ గోడును వింటారనైతే కార్పొరేషన్ ఉద్యోగులు మరియు సిపిఎస్ బాధితులు కోటి ఆశలతో అయితే ఎదురుచూస్తున్నారు గానీ, దురదృష్టవశాత్తు ప్రతి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత వారికి నిరాశే మిగులుతుంది. దీనివల్ల ఉద్యోగ సంఘాలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ సమస్యలు కేవలం అంకెలు, లెక్కల కోణంలోనే కాకుండా మానవీయ కోణంలో చూడాలనైతే వేలాది మంది కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు పదే పదే విన్నవిస్తూ ఉన్నారు. నిజానికి పదవీ విరమణ వయసనేది 62 ఏళ్లకు పెంచటం వల్ల లేదా ఈ 11,000 మంది పాత పెన్షన్ అమలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారం ఎంత ఉంటుంది అనే అంశంపై ఆర్థిక శాఖ ఇప్పటికే లోతైన కసరత్తు అయితే చేసింది. సో, అన్ని లెక్కలు సిద్ధంగా ఉన్నప్పటికీ తుది ఆమోదం తెలపడానికి వెనకడుగు వేస్తున్నారో లేక అర్థం కావటం లేదని ఉద్యోగులు సందిగ్ధంలో అయితే పడ్డారు. మరి గత ప్రభుత్వ హయాంలో రెగ్యులర్ ఉద్యోగులకు ఈ ప్రభుత్వం కల్పించిన నాన్ ట్రెజరీ మరియు కార్పొరేషన్ ఉద్యోగులను విస్మరించడం వల్ల గత 2, 3 ఏళ్లలో ఎంతోమంది అనుభవజ్ఞులైనటువంటి అధికారులు రిటైర్ అయిపోయారు. మరి ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వము పై ఉద్యోగులు ఎన్నో ఆశలైతే పెట్టుకున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఈ సమస్యల పరిష్కారానికి సానుకూల సంకేతాలైతే అందాయన్నమాట. మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగుల ఈ సమస్యల తీవ్రతను గుర్తించి వీటిపైన లోతైనటువంటి చర్చ జరపడానికి ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటైతే చేసింది. మరి ఆ ఉపసంఘం అన్ని అంశాలను పరిశీలించింది. కార్పొరేషన్ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచవచ్చు అని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నిబంధనల ప్రకారంగా ఈ ఫైలుకు ఆర్థిక శాఖ నుండి క్లియరెన్స్ లభించిన తర్వాతే ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎంఓకు చేరుతుంది. అక్కడ ముఖ్యమంత్రి సంతకం పూర్తయ్యాక అధికారికంగా కేబినెట్ ముందుకు వచ్చి ఆమోదం పొందిన తర్వాత జీవో రూపంలో అమల్లోకైతే వస్తుందన్నమాట. ఈ సుదీర్ఘ ప్రక్రియలో అత్యంత కీలకమైన అడుగు ఆర్థిక శాఖ వద్దే ఆగిపోవడం.
సో, ఆర్థిక శాఖ వద్దే ఆగిపోవడంతో జూన్ 4వ తేదీన జరగబోయేటటువంటి క్యాబినెట్ సమావేశంలోనైనా ఈ ఫైలు టేబుల్ పైకి వస్తుందో లేదో అని లక్షలాది మంది ఉద్యోగులు ఉత్కంఠతగా అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వమే స్పందించి ఈ ఫైళ్లను ఆమోదిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ లోకానికి మరియు వారి కుటుంబ సభ్యులకైతే పెద్ద ఊరట లభిస్తుందనమాట. సో, ఫ్రెండ్స్ క్లుప్తంగా చూడాలంటే ప్రభుత్వ కార్పొరేషన్లను, సొసైటీ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసనేది 60 నుండి 62 ఏళ్లకు పెంచాలనే డిమాండ్ అయితే ప్రధానంగా ఉంది. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి, ఆ తర్వాత చేరినటువంటి 11,000 మందికి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలనే అంశం పెండింగ్‌లో ఉంది. మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సానుకూల నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆర్థిక శాఖ వద్దే ఫైలు నిలిచిపోవడం వల్ల జాప్యం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా పాత పెన్షన్ పొందే హక్కు ఉన్నా సరే రాష్ట్ర స్థాయిలో అమలు కాకపోవడంపై ఉద్యోగుల నిరసన అయితే కొనసాగుతుంది. ఇక రాబోయే జూన్ 4న మనకు జూన్ 4వ తేదీ క్యాబినెట్ భేటీ అయితే ఉందన్నమాట. సో, ఈ క్యాబినెట్ భేటీ పైన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా భారీగా ఆశలైతే పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్పొరేషన్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు మరియు 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు అనేవి ప్రస్తుతం అత్యంత కీలకమైన సమస్యలుగా మారాయి. రాష్ట్ర వర్గ ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపినప్పటికీ ఆర్థిక శాఖ వద్ద ఈ దస్త్రాలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ జాప్యం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క సమస్యలు పరిష్కరించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలనైతే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.